రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మ అవశ్యమే ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే 7 సంఘములకు, ఆయా ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో సంఘములకు ఏమంటున్నాడు? 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఏమని పంపమంటున్నాడు? పత్రిక. కాబట్టి గత వారంతో ముగించాలనుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఎందుకో కొన్ని అనుభవాలు ఇంకా దాచి ఉంచాడు కాబట్టి వాటిని ధ్యానించడానికి తరుణం అనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లవోదికయ గురించి ధ్యానిస్తున్నాం. 31వ ఆదివారం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుదాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను, నీ దిశ మీద సిగ్గు కలకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకున్న యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ చూసిన మాట ఏంటంటే, గత వారము ముగించాలనుకున్నది కుదరలా. పరిశుద్ధాత్ముడు వల్ల మాట్లాడటం ద్వారా ఇది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక మాట ఏమనుందంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి? నీకు సిగ్గు కలగకున్నట్లు. గత వారం ధ్యానించిన మాట ఏంటి? బంగారం, అగ్నిలో పుటం వేయబడిన బంగారం గురించి గత వారం ధ్యానించాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, నీకు సిగ్గు కలగకున్నట్లు, నీ దిశములకు సిగ్గు కలగకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రం నా యొద్ద కొనమంటున్నాడు. సో సిగ్గు కలగకుండా ఉండటానికి ఏం ధరించుకోమంటున్నాడు అంటే తెల్లని వస్త్రాలు. ఈ తెల్లని వస్త్రాలు అంటే ఏంటి? బైబిల్ అనేక పర్యాయం చూస్తున్నాం. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే తెల్లని వస్త్రములు అని మనం చూస్తున్నాం. పరిశుద్ధత కలిగిన జీవితమే తెల్లని వస్త్రాలకి సాదృశ్యంగా మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి అక్కడ అనుకుంటున్నారు? ఓకే. కాబట్టి పరిశుద్ధుల యొక్క క్రియలు తెల్లని వస్త్రాలకి సాదృశ్యంగా, ఈ తెల్లని వస్త్రాల గురించి అంత ముందువే గత వారం కాదు అంత ముందు వారము వర్తమానం చెప్పబడింది. అసలు ఈ తెల్లని వస్త్రాలు ఏంటి అని అంటే పరిశుద్ధత. అయితే మానవుడి యొక్క జీవితంలో సిగ్గు కలగకోకుండా ఉండటం కొరకు పరిశుద్ధతతో కూడిన జీవితాన్ని ప్రభు దగ్గర నుంచి తీసుకుని దాన్ని ధరించుకోవాలి. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ నీ దిశములకు సిగ్గు కలగకున్నట్లు అంటే మనకు సిగ్గు కలగకోకుండా ఉండటం కొరకు మనము పరిశుద్ధతని ధరించుకుని ఉండాలి. ఏం ధరించుకోవాలా? పరిశుద్ధతని. అసలు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేది ఒక మాట, మనం సిగ్గుపడటానికి కారణములు ఏంటి అంటే, మన జీవితంలో మనం సిగ్గుపడటానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు మనం సిగ్గు ఎందుకు పడాల్సి వస్తుంది, మనం సిగ్గుపడటానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధన వర్తమానం కొరకై ధ్యానించడం కొరకై నిలబడేవాడు నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడు నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది, నేను నిష్ప్రయోజకమైన వాడిని, భౌతికంగా దేహముగా బలహీనంగా ఉండ ప్రభా మీరు నన్ను బలపరచండి. ప్రతిరోజు నేను బలహీనంగా ఉన్నప్పుడు ప్రభా మీ కృప నన్ను బలపరుస్తూ వస్తుంది. నేటి దినమును కూడా నేను బలహీనుని కాబట్టి మీరే నన్ను బలపరిచి నన్ను బలపరచు అని సమస్తమును చేయగలని రాయబడిన లేఖన భాగం నా ఎడల ఈ దినమును మీరు కనపరిచి మహిమ పొందండి. దేవా, అక్కడున్నటువంటి బలహీనత, గ్యాస్ కానీ, టెన్షన్స్ కానీ, హార్ట్ బీట్ కానీ అన్నీ కూడా కంట్రోల్ చేయండి. మీ స్వాధీనం ఉంచుకోండి. కళ్ళుదట్టం కూడా తొలగించండి. అయితే తండ్రి, ఈ సమయంలో వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. దేవా, ఈ వర్తమానం కొరకే నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది, నేనైతే శక్తిమంతుని కాదు, నిలబడేటువంటి అర్హత లేనివాడిని, శక్తి లేనివాడిని కూడా మీరే నిలబెట్టుకుని వాడుకుని మహిమ పొందండి. వచ్చే నీ ప్రజలకు ప్రభువా మరి వారి యొక్క సమయాన్ని దొంగిలించుకోకుండా
నీ యొక్క మహింకరంగాను శత్రువు సిగ్గుకరంగా మీ నామ ఘనత కొరకే ఉండేలాగా సహాయం చేయమని మాతో మీరు మాట్లాడండి. ఈరోజు వాక్యం ఎంత దీవించండి. మాకు సిగ్గు కలిగే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సిగ్గు కలిగే పరిస్థితుల నుండి కలవర్సిలో మీరు రక్తం ఖర్చు మమ్మల్ని తప్పించారు ప్రభా. వాటిని మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయమని మాతో మాట్లాడమని మీ ఉద్దేశం బయలుపరచమని మరొక మారు వచ్చిన ప్రజలందరూ మరి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి టపేలకి జరగకుండా సాయం చేయమని ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని మరొకసారి నన్ను మీరే జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా నిలబెట్టి ఏ దుష్టుని ఆలోచనలు పనిచేయకోకుండా దేవ శత్రువు తీసుకొచ్చి ఆలోచన లయపరిచి మీకు మహింకరంగాను శత్రువు సిగ్గుకరంగా మీరు జరిగించి వాడుకుని మహిం పొందమని మరొకసారి వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తములకు అప్పచెబుతూ ఆ బలహీనతలు మీరు క్షమించి మీ యొక్క మహిమార్థమే వాడుకుని మీరు మహిం పొందమని మాతో మాట్లాడి మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఎట్లా స్తుతించాలో, ఎట్లా మహింపరచాలో మీరే మాకు కనపరుచుకుని మహిం పొందమని మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నీ దిశ మీద సిగ్గు కలగకుండాన్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను. సో సిగ్గు కలగకుండా ఉండటానికి మానవుడికి ఏం కావాలంటే తెల్లని వస్త్రాలు అనేది ప్రాముఖ్యత. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, అలా మనం సిగ్గుపడటానికి గల కారణములు ఏంటి, మనం ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడతాము, సిగ్గుపడడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. రండి దాంట్లో, ఎందుకంటే ఆ సిగ్గుపడే విషయాల్లో నుండి యేసు ప్రభు వారు మనల్ని తప్పించి మనకు తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధతను మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని మనం ఆరాధించాలి. సో మనం సిగ్గుపడడానికి కారణములు ఏంటి? రండి దాంట్లో మొదటి మాటను చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తి నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. ఏంటి మాట? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అసలు మానవుడికి సిగ్గు అన్నది అంటే మనకి మనం సిగ్గుపట్టడానికి గల కారణము, మీరైనా నేనైనా మనం సిగ్గుపట్టడానికి గల మొదటి కారణం, మానవుడు సిగ్గుపట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఐగుప్తి నీడను ఆశ్రయించడాన్ని బట్టి. అంటే శరణజొచ్చడం అంటే ఆశ్రయించడాన్ని బట్టి, అంటే పాపపు జీవితాన్ని ఆశ్రయించడాన్ని బట్టి, లేదా పాపమునకు కలిగిన వాటిని మనం వాటితో సంబంధం పెట్టుకోవటాన్ని బట్టి మనం సిగ్గుపడతామంట. అర్థమవుతుందండి? ఐగుప్తి అనేది ఎలాంటిది? పాపం. అదే మనం సియోను పాటలు సంతోషంగా అన్న దాంట్లో కూడా పాట పాడుకోవటం, ఐగుప్తి ఆశలెన్నయు విడిచి రంగుగా యేసుని. ఎందుకని? ఆ ఐగుప్తి అనేది దాని యొక్క విధానం చూడగా ఎంతో దారుణమైన స్థితిలో ఉంటూ వస్తుంది. ఐగుప్తి ధనభోగం కలిగింది, ఐగుప్తి పాపంతో నింపబడింది, ఐగుప్తి బానిసత్వాన్ని కోరుకునేది, ఐగుప్తి ఎంతో కఠినంగా శిక్షించేది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లు, ఐగుప్తి నీడను అంటే మన జీవితాలు పాపపు నీడని శరణజొచ్చిన వారు గుండం, పాపపు నీడని ఆశ్రయించిన వారు గుండం, పాపాన్ని ఆశ్రయించిన అనుభవం ఉండం మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తెల్లని వస్త్రంలో ఆల్రెడీ మనకు ఆ కలువరిశిల్లో ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన చనిపోయి సమాజబడి తిరిగి లేవటం ద్వారా పరిశుద్ధత అనేటటువంటి వస్త్రాలు మనకేం చేస్తూ వచ్చాడు? ఆయన ధరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాట ఏంటి? ఐగుప్తి అనే పాపాన్ని మనం ఆశ్రయించున్నాం, శరణజొచ్చి ఉన్నాం. కాబట్టి ఈ ఐగుప్తి యొక్క జీవితములను బట్టి మనం సిగ్గుపడతాం. అంటే పాపాన్ని ఆశ్రయించడం ద్వారా, పాపం దగ్గరికి వెళ్ళడం ద్వారా, పాపం ఎట్లా శరణజొచ్చడం ద్వారా మనకేమొచ్చింది? పాపం చేస్తే మానవుడు సిగ్గే కదా వచ్చేది. సో పాపమును బట్టి, ఐగుప్తి అనేది పాపపు జీవితానికి సంబంధించింది, పాపపు జీవితాన్ని బట్టి, పాపంలో నివసిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి మనకు సిగ్గు వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి లవోదికలో ఉన్న ప్రజలనే కాదు మన కొరకు కూడా ఈ లోకానికి ఆయన వచ్చి కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ పునరుద్ధానపు యొక్క జీవితం ద్వారా ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, మనకు పరిశుద్ధతని తెల్లని వస్త్రాలు మన మీద ధరింపజేసి ఐగుప్తు అనే పాపపు జీవితాన్ని,
ఐగుప్తి అనే పాపాన్ని మనం శరణజొచ్చి అంటే దానిని ఆశ్రయించున్న జీవితం నుండి విడిపించి పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలను మనకు ధరింపజేసినందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఒకవేళ అదే కార్యం, సిలువ కార్యం ప్రభు చేయకపోతే, ఆ పరిశుద్ధత మనకు రాకపోతే, మన పాపలను బట్టి ఇప్పుడు మనం ఏమై ఉండాలా? సిగ్గుపడేటటువంటి అనుభవం ఉండవలసిన. చూడండి, ఎవరైనా పాపం చేశారనుకో, మనం ఏమంటాం? అయ్యా నువ్వు పాపం చేసావు, సిగ్గుపడవా అంటాం. సహజంగా మన పిల్లలు చేసినా, ఎవరైనా బయట వాళ్ళు చేసినా అంటామే లేదా? ఏమంటావు? నువ్వు ఎందుకు పాపం చేసావు, నువ్వు సిగ్గుపడవు, నువ్వు చేసిన పాపానికి అని అంటాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, పాపాన్ని ఆశ్రయించడం ద్వారా, పాపాన్ని శరణజొచ్చడం ద్వారా మన జీవితం ఏమైందంటే సిగ్గుపడాల్సింది. అయితే పాపాన్ని శరణజొచ్చి పాపాన్ని ఆశ్రయించి మన జీవితము సిగ్గుపడవలసిన జీవితాన్ని యేసు ప్రభు వారు కలువరిశిల్లో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధత ద్వారా మన పాపాలు కడిగి మనకు పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు ధరింపజేసినందుకు, మన పాప జీవితాన్ని ప్రభు తీసివేసినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. యెహోవా చాలు. కాబట్టి ఇక్కడ రెండో విషయాన్ని చూస్తున్నాం. మనం ఎందుకు సిగ్గుపడాల్సి, మనం సిగ్గుపడటానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటి? ఐగుప్తిని శరణజొచ్చడం ద్వారా, అంటే ఆశ్రయించడం ద్వారా. ఐగుప్తి అనేది ఏంటి? అలాంటిది పాపంతో కూడిన జీవితం కలిగింది. ఆ పాప జీవితాన్ని ఆశ్రయించడం ద్వారా మనం సిగ్గుపడుతున్నాం. దాన్ని ఆశ్రయించడం ద్వారా, ఐగుప్తిని ఆశ్రయించడాన్ని బట్టి జీవం గల దేవుని ఆశ్రయించుకోకుండా, జీవం గల దేవుని శరణజొచ్చకోకుండా ఐగుప్తిని ఆశ్రయించడం ద్వారా సిగ్గుపడుతున్నాం, అంటే పాపాన్ని. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో రెండో మాట ఏమనుంది? భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. దేన్ని బట్టి మనం సిగ్గునందుతున్నాము అంటే మన జీవితంలో ఉన్న భక్తిహీనతను బట్టి. దేని బట్టి అండి? భక్తిహీనతను బట్టి. అంటే భక్తి లేదు, భక్తి ఉండా హీనత కలిగిందంట. భక్తిహీనత అంటే అర్థం ఏంటి? భక్తి కలిగినట్టు ఉండట్టుంటామే కానీ ఆ భక్తి కోల్పోయిన వారికి ఉంటాం. సో ఇక్కడ భక్తిహీనులు అంటే ఎలాంటి వారు? భక్తిహే హీనత కలిగించిన వారు. అంటే వారి జీవితంలో ఉండాల్సిన భక్తిని, ఏదైతే భక్తి కలిగి ఉండాలో ఆ భక్తి లేనటువంటి వారు, భక్తినే కోల్పోయి ఆ భయభక్తులు కలిగినటువంటి జీవితం లేనటువంటి వారు. దేవుని యెడల భక్తి ఉండాలి, ఆ భక్తి లేనటువంటి జీవితం వారు. సో ఇక్కడ మనం చూసిన రెండో కోణం ఏంటంటే, మానవుడిలో ఉన్న భక్తిహీనతను బట్టి మానవుడికి ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. ఆ మాట రాయబడితే వచ్చిందా లేదా? భక్తిహీనులు సిగ్గునందురు గాక. భక్తిహీనంగా సిగ్గుపడుతుంది. దేవుని కొరకు మొరపెట్టిన వారు సిగ్గు పొందుతారా? అనుభవాన్ని కాదు, కానీ భక్తిహీనులు సిగ్గునందుతున్నారు. కాబట్టి ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది అంటే భక్తిహీనమైన జీవితం, భక్తి లేనటువంటి జీవితం. ఒకప్పుడు మనం జీవించిన జీవితం చూడగా, ఒకప్పుడు మన ప్రవర్తన చూడగా, ఒకప్పుడు మన మాట తీరు చూడగా భక్తిహీనుడు ఎలా ఉంటాడో అర్థమైందండి? భక్తిహీనుడు ఎలా ఉంటాడో అటువంటి జీవితాన్ని ఒకప్పుడు మనం జీవిస్తూ వచ్చాం. సో మన భక్తిహీనతను బట్టి మనం సిగ్గుపడాల్సిన వారం. రెండోదిగా మనం సిగ్గుపడడానికి గల రెండో కారణం ఏంటి? భక్తిహీనత. కొన్ని వాటర్ ఉంటే గ్లాస్ కడుగున్నాను. కాబట్టి రెండో కోణాన్ని మనం చూసినట్టయితే భక్తిహీనతను బట్టి సిగ్గుపడాలి. మనం దేవుని యెడల భక్తి కలిగి ఉండకపోవటాన్ని బట్టి, దేవుని యెడల భక్తిహీనులుగా ఉండదాన్ని బట్టి, దేవుని యెడల భక్తి లేనటువంటి జీవితాన్ని మనం కొనసాగించిన దాన్ని బట్టి మనం ఏమై ఉండాలా? సిగ్గుపడాలి. కానీ భక్తిహీనత కలిగిన జీవితాన్ని బట్టి సిగ్గుపడవలసిన మనల్ని ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ భక్తిహీనతను బట్టి సిగ్గుపడాలి కాబట్టి ఆ సిగ్గుపడేటటువంటి భక్తిహీనమైన జీవితాన్ని తీసివేసడం కొరకు కలువరిశిలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తము ద్వారా మనలో ఉన్న భక్తిహీనతను తీసివేసి ఇప్పుడు ఏం చేశాడు? మనకి తెల్లని వస్త్రములనే పరిశుద్ధతను మనకి ధరింపజేస్తూ వచ్చాడు. సో రెండో కోణం, దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నేను మొట్టమొదటిగా ఐగుప్తిని శరణజొచ్చి ఉన్నా, అంటే నిన్ను శరణజొచ్చుకోకుండా, నిన్ను ఆశ్రయించుకోకుండా ఐగుప్తి అనే పాపపు జీవితాన్ని ఆశ్రయించున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను సిగ్గుపడాలి. అయితే సిగ్గుపడవలసిన నా జీవితాన్ని తీసివేయటం కొరకు, పరిశుద్ధతగా కలిగి పరిశుద్ధమైన వాడికి నేను సిద్ధపరచడం కొరకు నీ ప్రియకుమారుడు కలువరిశిలో నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేటం ద్వారా నాకు పరిశుద్ధత ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని ప్రభుని ఆరాధించాలి. ఇక రెండో కోణం ఏంటి?
నాలో ఉన్న భక్తిహీనతను బట్టి ప్రభువా నేను సిగ్గుపడవలసిన వాడిని ఒక రోజు. కానీ నాలో ఉన్న భక్తిహీనతను తీసేసి నన్ను నా పైన తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతను నాలో ధరింపజేసినందుకు నీకు వందనములు ప్రభు అని ప్రభుని ఆరాధించాలి. ఇక మూడోదిగా మనం సిగ్గుపడడానికి గల కారణాలు ఏంటి? మూడోది రండి దేవుని వాక్యం చూసినట్టు యెషయా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె క్షమించండి 19 చదివి నేను యెషయా గ్రంథం క్షమించండి. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నేను కీర్తన చదివా క్షమించండి. వారు మనం ఏం చేయాలంటే ముందర మందిరంలో తెలుగు నేర్చుకోవటం అనేది ఒక టీచర్ని పెట్టి నేర్పించాలి. అందరికి ఏం చేయాలా? తెలుగు నేర్పించాలి. ఎందుకంటే కనీసం బైబిల్ చదవటానికన్నా మంచిగా స్పీడ్గా. సరే, కాబట్టి ఇక్కడ చూసిన దేవుని వాక్యం చూసినట్టయితే మూడో మాటను చూస్తున్నాం. మూడో మాటేనా? మొదటి మాట ఏంటి? మనం సిగ్గుపడటానికి గల కారణం ఏంటి? మొదటిగా పాపమును శరణుజొచ్చడం వల్ల, అనుసరించడం వల్ల, ఆశ్రయించడం ద్వారా. అంటే జీవం గల దేవుణ్ణి శరణుజొచ్చుకోకుండా పాపాన్ని, ఐగుప్తుని ఆశ్రయించడం ద్వారా. రెండు, మనం సిగ్గుపడటానికి గల రెండో కారణం ఏంటి? మనలో ఉన్న భక్తిహీనతను బట్టి మనం సిగ్గుపడాలి. మూడో కారణం, మనం సిగ్గుపడటానికి గల మూడో కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కాదక్క 20వ అధ్యాయం 5వ వచనం. వారు తాము నమ్ముకున్న కూషీలను గురించి తాము అతిశయ కారణం ఎంచుకున్న ఐగుప్తీయులను గురించి విస్మయం పొంది సిగ్గుపడుదురు. ఇక్కడ నా మూడో మాట, మనుషులను అతిశయ కారణముగా, మనుషులు ఎలా అతిశయ కారణంగా కలిగి ఉండటాన్ని బట్టి. ఐగుప్తీయులైన కూషీలైనా ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళని బట్టి అతిశయ కారణంగా ఉంటున్నారు. చివరికి ఏం జరుగుతున్నారు? విస్మయం పొంది సిగ్గు పొందుతున్న అనుభవంలోకి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టు మనుషులను అతిశయ కారణముగా చేసుకున్నందును బట్టి మనం సిగ్గుపడతాం. మనం సిగ్గుపడవడానికి కారణాలు ఏంటి? మనుషుల్ని మంచినీళ్ళన్నా పడతారు జాగ్రత్త. కాబట్టి మూడో మాట, మనము సిగ్గుపడటానికి మూడో కారణం మనుషులను అతిశయ కారణముగా చేసుకుని దానిని బట్టి. మనం అతిశయించాల్సిన వాడు ఎవరిని బట్టి అతిశయించాలా? మీరు చెప్పండి. అతిశయించవలసిన వాడు దేవుని బట్టి అతిశయించాలా? క్రీస్తుని బట్టి అతిశయించాలా? భూమి మీద చూడండి ఎంత గొప్ప వాక్యపు అనుభవం కలిగిన వారం మనం. నిజంగా భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుణ్ణి బట్టి అతిశయించాలి. కానీ మనం అతిశయించేది ఎవరిని బట్టి? చూడు, నా కుమారుడు చూడు మంచి జాబ్, నా కుమారుడు చూడు మంచి జాబ్, మా అల్లుడు చూడు మంచి జాబ్, మా అల్లుడు చూడు మంచిగా కరెంట్ పని చేస్తాడు, మంచి జాబ్ ఉంది, మా కూతురు చూడు మంచి జాబు. అంటే మనం అతిశయించేది మనుషులను బట్టి. నా భర్త చూడు, నా భార్య చూడు. అంటే మనం ఎలా ఉంటామంటే మనుషులను బట్టి, చూడు నా వాళ్ళు ఎలా ఉంటారని మనం అతిశయిస్తాం. దాన్ని బట్టి మనం ఏం జరగబడుతుందంటే, మనము సిగ్గుపడటానికి మూడో కారణం ఏంటంటే మనుషులను అతిశయ కారణంగా చేసుకుని దానిని బట్టి మనం సిగ్గుపడతామంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుణ్ణి అతిశయ కారణంగా చేసుకోకుండా, దేవుణ్ణి అతిశయ కారణంగా చేసుకోనుకోకుండా మనుషుల్ని అతిశయ కారణంగా చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయబడతాము? అయితే మనుషుల్ని అతిశయ కారణంగా చేసుకున్న మన జీవితాలను బట్టి మనకు సిగ్గుపడాల్సిన జీవితం అంది. మనం సిగ్గుపడాలి. అయితే యేసు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తము ద్వారా మనం దేన్ని బట్టి అయితే సిగ్గుపడాలో, అంటే మనుషుల్ని అతిశయ కారణంగా చేసుకున్న దాన్ని బట్టి సిగ్గుపడవలసిన మనల్ని ఇప్పుడు ఆ మనుషులు అతిశయ కారణంగా చేయబడినటువంటి సిగ్గుపడాల్సిన జీవితాన్ని తొలగించి, ఆ కలువరిశిల రక్త ప్రోక్షణ ద్వారా ఆ జీవితాన్ని తొలగించి ఇప్పుడు మనకేం చేస్తూ వచ్చాడు? తెల్లని వస్త్రాలు ధరింపజేసి పరిశుద్ధతని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరిని బట్టి అతిశయపడుతున్నాం? చెప్పండి. ఒకప్పుడు మనుషులను బట్టి అతిశయించిన వారం, ఒకప్పుడు మనం అతిశయం చూడగా మనుషులను బట్టి అతిశయపడ్డటువంటి వారు. కానీ ఇప్పుడు చూడగా ఎవరిని బట్టి అతిశయిస్తున్నాం? ఇప్పుడు అంటాం. ఒకప్పుడు ఏమన్నాం చెప్పండి? ఒకప్పుడు నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబీకులను, నా అన్నదమ్ములను అది చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా అతిశయపడుతున్నాం? నా దేవుడు ఉన్నాడు, నా కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఉన్నాడు,
నన్ను కాపాడుతున్న నా దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తున్న నా దేవుడు ఉన్నాడు. నాకు ఎవరుండా లేకపోతే నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేని బట్టి హత్య చేస్తున్నా? దేవుని బట్టి, క్రీస్తుని బట్టి హత్య చేస్తున్నాం. ఒకప్పుడు మనుషుల్నే అతిశయ కారణంగా చేసుకున్నాం. ఒకప్పుడు మనుషుల్ని బట్టి అతిశయించినాం, దాన్ని బట్టి మనం సిగ్గుపడాలి. కానీ ఇప్పుడు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాం? దేవుని బట్టి, క్రీస్తుని బట్టి. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. ఎలా కారణమే, ఎలా సాధ్యమైంది ఇది? ఒకప్పుడు మనుషులు బట్టి అతిశయించను మనం, ఇప్పుడు క్రీస్తుని బట్టి నా దేవుడు నాకు ఉన్నాడని అతిశయిస్తున్న కారణం ఏంటి తెలుసా? కలవరి శిలువలో యేసు ప్రభువారు తాను కార్చిన రక్తం ద్వారా, ఆ రక్తపు మడుగుల్లో సిగ్గుపడాల్సిన మనుషులను బట్టి అతిశయిస్తున్న మన జీవితాన్ని, దాన్ని బట్టి సిగ్గుపడాలి కాబట్టి ఆ సిగ్గుపడవలసిన జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రం అనే పరిశుద్ధత మనకు ధరింపజేసాడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఉన్నాము? క్రీస్తుని బట్టి అతిశయిస్తున్నాం. కారణం ఏంటి? ఒకడు మనుషులను బట్టి అతిశయించిన మన జీవితాన్ని ప్రభు ఆ జీవితాన్ని బట్టి సిగ్గుపడాల్సింది. కాబట్టి ఆ సిగ్గుపడాల్సిన జీవితాన్ని తీసివేసి పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేసాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తుని బట్టి అతిశయిస్తున్నాం, ప్రభువుని బట్టి. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. 4వ మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 17వ వచనం. క్షమించండి, 7వ వచనం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, 17 కాదు 7. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఇంకా సకల దేవతలు ఆయనకు. బాబా, ఎంత గొప్ప మాట. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే అన్య దేవతలను ఆరాధిస్తూ వాటిని స్తుతిస్తూ వాటిని మహింపరుస్తున్నారే. అసలు ఈ ప్రజలందరూ అన్ని దేవతలను ఆరాధిస్తున్నారే, ఆ దేవతలందరూ ఏం చేస్తున్నారు చూడండి. ఎంత గొప్ప కార్యం. మానవుళ్ళు ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవతలన్నీ కూడా, సకల దేవతలు ఏం చేస్తున్నారు? ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం చూడండి. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత గొప్ప ప్రభువుని. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అనబడుతున్న సకల దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆరాధిస్తున్న ప్రజలు వాళ్ళకి సాగిలి పడుతున్నారు. ఎవరికి? సకల దేవతలకు ప్రజలు సాగిలి పడుతున్నారు. ఏ దేవతలకు ప్రజలు సాగిలి పడుతున్నారో ఆ దేవతలు వచ్చి సర్వోన్నతుడైన దేవుని ఎదుటి సాగిలి పడుతున్నారు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప కార్యం చూడండి. మనుషులు తెలియకే, అందుకే పౌలు అంటాడు, తెలియక చేసి తిని కాబట్టి కనికరించబడితే నేను. ఒకప్పుడు నేను తెలియక చేసి తిని. నిజంగా పౌలు యొక్క జీవితం ఎంత గొప్పదో చూడండి. తెలియక చేసిన తప్పులను బట్టి కనికరించబడ్డాడు. వాస్తవం చూడగా, బైబిల్ ప్రకారం చూడగా మానవుడు సిగ్గుపడటానికి 4వ కారణం ఏంటి? 4వ కారణం ఏంటి మానవుడు సిగ్గుపడటానికి? చెక్కిన ప్రతిమలను పూజించడం బట్టి. దేని బట్టి అండి? చెక్కిన ప్రతిమలను. మరి అదే కదా 4వ కారణం నేను చెబుతుందాక. ఇక్కడ రాయబడిన మాట ఏంది? వ్యర్థమైన విగ్రహములు బట్టి అతిశయపడుదురు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ. ఎందును బట్టి సిగ్గుపడాలి? 4వది మానవుడు చెక్కిన ప్రతిమలకు పూజించడాన్ని బట్టి. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే, చెక్కిన ప్రతిమలని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. యేసు ప్రభువు యొక్క బొమ్మలు ఉన్నాయి, రాతితో చెక్కబడిన బొమ్మలు, కొన్ని సిలువల్లాగా, కొన్ని సిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నట్టు, రక్తం కారుతున్నట్టు కొన్ని బొమ్మలు అన్నది క్రియేట్ చేసి పెడతారు. మనోళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు చెప్పండి? తెలియని వాళ్ళు అంటే వదిలేద్దాం. తెలిసిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఆ రాతి కాడికి వెళ్ళి ఎట్ట తలబెట్టి ఎట్ట సాగిలి పడతాం. ఎట్ట సాగిలి పడతాము చెప్పండి? మీరు వదిలే, నేనే చూపిస్తా. రాళ్ళ దగ్గరికి వెళ్తాం. యేసు ప్రభువారు సిలువ అని ఒక రాతితో చెక్కబడినటువంటిది ఉండిది, సిలువ మీద వేలాడుతున్నట్టు యేసు ప్రభువారు. అందరు వెళ్ళి, ప్రభా నన్ను కాపాడు. అసలు ఆయన ఎవరు? ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో 12వ వచనంలో రాయబడుతున్న మాట చూసినట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్త సంపన్నుడు మన మధ్య నివసించడానికి వచ్చాడంట. యేసు ప్రభు వారు ఎవరు? వాక్యమై ఉన్న ప్రభు. వాక్యాన్ని ధరించుకుని లోకానికి శరీరానుసారంగా వచ్చాడు. ఇంకా ఆయన ఎవరు అని చూసినట్టయితే ఆత్మస్వరూపి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది దేవుడు. మరి ఇప్పుడు మానవులు ఎవరిని పూజిస్తున్నారు? ఇప్పుడు ఏ విగ్రహాల దగ్గరికి వెళ్తే సాగిలపడి అయ్యా అని మొక్కుతున్నారో అవి మానవుడి ద్వారా చెక్కబడిన విగ్రహాలు. సో మానవుడు ఎందుకు సిగ్గుపడాలి? రేపొద్దున
యేసు ప్రభువారైన సిలువ పెట్టుకుని, యేసు ప్రభువారైన సిలువ కానీ, రాతితో చెక్కబడి కానీ, చేయితో చేయబడినటువంటి చెక్కతో చేయబడిన సిలువలకు కానీ, ఎవరైతే ఫోటోలు కానీ తయారు చేయబడిన ఫోటోలు పూజిస్తారో ఒకరోజు వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన జీవితమే. అవునా కదా? ఇప్పుడు మనం కూడా అట్లాంటి జీవితాన్ని బట్టి సిగ్గుపడాల్సిన వారమే. ఒకవేళ నామకార్థమైన క్రైస్తవులు ఉన్నారనుకో, వాళ్ళకి రక్షణ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో సిలువ పెట్టుకుంటారు, లేదా ఏదో ఒక రాతిది సంబంధించిందో సిలువ ఫోటోలు తెచ్చి పెట్టుకుంటారు. అంటే మహానువుడి చేత చెక్కబడినటువంటి విగ్రహాలకు మనం ఆరాధన చేస్తున్నాం, పూజిస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయబడాలా చెప్పండి? మరంతే, దాన్ని బట్టి మనం ఏం చేయబడాలా? సిగ్గుపడాలి. అంటే అన్య దేవతల గురించి, బయట లోకంలో ఉన్న దేవుడి దేవతల గురించి మనకు అనవసరంలా. బాగా హోసన్న గారిని ఒక వ్యక్తి ఒక మాట అడుగుతూ వచ్చాడంట. ఏమనంటే, అయ్యా మీరు ఎందుకు ఎప్పుడూ కూడా వేరే దేవుడి గురించి, వాళ్ళ దేవతల గురించి ఎందుకు చెప్పరంటే, ఆయన చెప్పాడు. నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? నా దేవుడి గురించి చెప్పుకోవడానికి నాకు టైం చాలా, ఇంకా వాళ్ళ గురించి నేనేం చెబుతాను అన్నాడు. నా దేవుడి గురించి చెప్పుకోవడానికి నాకు టైమే చాలతల్లా, మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి నేనేడు చెప్పేది? పోనీ సత్యమైన అయితే చెప్పొచ్చు, అసత్యమైన వాడి గురించి నేనెందుకు చెప్పుకోవటం? ఎంత గొప్ప ఆలోచన చూడండి దైవజనులకి. సో ప్రియులారా, అందుకే వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులు అయ్యారు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూసినట్టయితే, వ్యర్థమైన విగ్రహములను బట్టి చెక్కబడిన ప్రతిమలను పూజించిన వారందరూ సిగ్గుపడతారు. ఒకప్పుడు మన జీవితం ఇదే. లవోదికయ కూడా ఇటువంటి అనుభవం ఉంది. ఎటువంటి అనుభవం ఉంది లవోదికయ? ఐగుప్తి అనేటువంటి జీవితాన్ని, ఐగుప్తి అనే పాపాన్ని శరణుజొచ్చి, దేవుని శరణుజొచ్చుకోకుండా పాపాన్ని శరణుజొచ్చిందిగా ఉంది. రెండవదిగా ఐగుప్తి బుద్ధిహీనత కలిగిన జీవితాన్ని ఉంటుంది. 3, మనుషుల్ని అతిశయ కారణముగా చేసుకుని అనుభవం ఉంది. 4వదిగా చూసినట్టు ఇప్పుడు లవోదిక ఎలా ఉంది? చెక్కబడిన ప్రతిమలను పూజించిన అనుభవం. ఈ చెక్కుతుంది ఎవరు? మనం చెక్కింది ఎవరు? దేవుడు. కానీ విగ్రహాన్ని చెక్కుతుంది ఎవరు? మనల్ని దేవుడు చెక్కితే మనం వెళ్ళి ఇంకో వాటిని చెక్కుతున్నాం. మనల్ని దేవుడు చెక్కాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. మనం చెక్కిన వాటికి మనం జీవాన్ని ఇవ్వగలుగుతామా? అదే పిచ్చి జీవితం. మనల్ని చెక్కిన దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన చెక్కాడు కాబట్టి ఆయన జీవాన్ని ఇవ్వడానికి ఆయన అర్హత ఉంది, ఆ సామర్థ్యం ఉంది, మనకు జీవాన్ని ఇచ్చాడు. కానీ మనం చెక్కే వాటికి జీవం ఎక్కడ ఉంది? మరి ఇంకా వాటికి పూజించడం దేనికి? సో ఇదే 4వ విషయం ఏంటంటే, మనం సిగ్గుపడటానికి గల 4వ కారణం ఏంటంటే ప్రియులారా, 4వ కారణం ఏంటి? చెక్కిన ప్రతిమలను పూజించడాన్ని బట్టి. ఒకప్పుడు మన జీవితం ఇది ఉంది. ఒకప్పుడు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. చెక్కిన ప్రతిమలకు కానీ, చెక్కినటువంటి బొమ్మలకు కానీ, చెక్కినటువంటి మానవుడి ద్వారా, కంసాలి ద్వారా మరి చెక్కినటువంటి బొమ్మలకి మనం ఏం చేయబడుతున్నాం? శిల్పి ద్వారా చెక్కబడినటువంటి బొమ్మలకు మనం పూజించిన వారు. లవోదిక కూడా అట్టే అనుభవం ఉంది. దాన్ని బట్టి లవోదికకి ఏమొస్తుంది? సిగ్గుపడాల్సిన అనుభవం. చెక్కబడినటువంటి బొమ్మలకు కానీ, చెక్కబడినటువంటి వాటికి పూజించడం ద్వారా సిగ్గుపడతాడు మానవుడు ఒకరోజు. కానీ మనం ఒకరోజు సిగ్గుపడకోకుండా ఉండటం కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో తాను ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తము ద్వారా ఒకరోజు పోతబోయబడిన చెక్కబడిన విగ్రహాలను పూజించిన మనం సిగ్గుపడకోకుండా ఉండటం కొరకు ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తమును కార్చి, ఆ రక్తపు ద్వారా మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఇప్పుడు మనం ఏం చేశాడు? మన పైన తెల్లని వస్త్రం అనే పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమనుగ్రహించాడండి? దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నిజమే, వాస్తవమే, నేను ఒకప్పుడు చెక్కబడిన ప్రతిమలను పూజిస్తూ వాటికి నమస్కరించి వాటిని ఆరాధించిన వాడినే. కానీ ఇప్పుడు ఎలా ఉండాను? ఇప్పుడు చూడగా నిజమైనటువంటి వాక్యం కలిగిన ప్రభుని, ఆత్మస్వరూపి అయిన ప్రభుని నేను ఆరాధిస్తున్నా. సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, తండ్రిని ఆరాధించేవారు ఎక్కడ ఆరాధిస్తారు? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. అక్కడ రాయబడుతున్నమాట. ఎలాగూ? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఇప్పుడు మనం ఎలా ఆరాధన చేస్తున్నామండి? ఒకప్పుడు చెక్కిన ప్రతిమలను ఆరాధించిన వారిని, దాన్ని బట్టి మనం సిగ్గుపడతాం. ఆరాధించినా సిగ్గుపడే జీవితమే. కానీ చెక్కిన ప్రతిమలను ఆరాధించి సిగ్గుపడేటటువంటి జీవితాన్ని తీసివేయడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన కార్చిన రక్తము ద్వారా ఇప్పుడు మన సిగ్గుపడేటటువంటి చెక్కిన ప్రతిమను పూజించి ఆ జీవితాన్ని బట్టి సిగ్గుపడేటటువంటి జీవితాన్ని తొలగించి తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? మనకు తెల్లని వస్త్రాలు ధరింపజేసాడు. పరిశుద్ధతను మనకు ధరింపజేసినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు ఎవరిని ఆరాధిద్దాం? చెక్కబడినటువంటి
ప్రతిమల్ని పూజిస్తామా? ఆత్మస్వరూపే వాక్యము అనే శరీరాన్ని ధరించుకొచ్చిన ప్రభుని ఆరాధన చేస్తున్నామా? సో ఇప్పుడు మనం ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు తెలియక పౌలు వలె చెక్కబడినటువంటి శిల్పి ద్వారా చెక్కబడినటువంటి ప్రతిమలకు ప్రభా నేను పూజించిన వాడిని, ఆరాధించిన వాడిని. అయితే తండ్రి, ఇప్పుడు చూడగా ఆత్మస్వరూపి వాక్యాన్ని ధరించుకుని శరీరంగా ధరించుకుని వచ్చిన ప్రభు అయిన నిన్ను నేను ఆరాధిస్తున్నాను తండ్రి. కాబట్టి ఒకప్పుడు నేను ఆరాధించినా సిగ్గుపడాల్సిన పరిస్థితే. కానీ ఈ రోజు నేను ఆరాధించేది సిగ్గుపడే కోణం కాదు. ఈరోజు మనం ఆరాధించేది ఎలా ఉంది? సిగ్గుపడకోకుండా ధైర్యంగా ఉండటం, ఉండే దేవుని ఎదుట ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆరాధన చేసే సిగ్గుపట్టానుక, సంతోషంగా ధైర్యంగా నిలబట్టానుక? మరి అంతే. మరి ఒకప్పుడు ఆరాధన ఎంత ఆరాధన చేసినా ఒకప్పుడు సిగ్గుపట్టానికే. కానీ ఈ రోజు ఆరాధన ఎలా ఉంది? ధైర్యంగా ఉండటానికి. ఒకప్పుడు సిగ్గుపడేటటువంటి జీవితం ఇక లేదు. ఇక ఎందుకు? ప్రభు మార్చాడు కలువరి శిలువ ద్వారా. కాబట్టి ఆయన రక్తపు మడుగుల ద్వారా మన జీవితాన్ని మార్చాడు. ఇదన్నమాట 4. చెప్పండి. మొట్టమొదటిగా మనం సిగ్గుపడటానికి గల కారణాలు ఏంటి? ఐగుప్తుని శరణజొచ్చడం, ఆశ్రయించడం, అంటే పాపపు జీవితాన్ని ఆశ్రయించడం, దేవుణ్ణి ఆశ్రయించకపోవటాన్ని బట్టి. 2, భక్తిహీనమైన జీవితాన్ని బట్టి. 3, మనుషులను ఆశ్రయించుకునే దాన్ని బట్టి. 4, చెక్కబడిన ప్రతిమలను పూజించడాన్ని బట్టి మనం సిగ్గుపడతాం. ఈ 4 అంతర అనుభవం. ఇక 5వ మాట ఏంటంటే, రండి ఇక్కడ చూస్తున్నాం. 5వ విషయాన్ని చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 5. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనంలో, 50వ అధ్యాయం కాదు, 25వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసిన మాట ఏంటంటే, ద్రోహము చేసిన దానికి. 25వ అధ్యాయము 3వ వచనం ఏమనుంది? హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. హేతువు లేకుండా అంటే తగిన కారణం లేకుండా ద్రోహం చేయవారు అందరూ ఏమవుతారండి? సిగ్గునందుతున్నారు. హేతువు అంటే దానికి తగిన కారణం లేదు. కారణం లేకుండా మనం ద్రోహం చేసి ఉంటే మనం ఏమవుతున్నాము? సిగ్గు. కాబట్టి లవోదిక యొక్క అనుభవం కూడా సిగ్గుపడటానికి 5వ కారణం ఏంటంటే, లవోదిక సిగ్గుపడటానికి 5వ కారణం ఏంటి? ద్రోహం చేసింది. లవోదిక యొక్క జీవితంలో, లవోదికే కాదు మనమైనా సరే సిగ్గుపడటానికి గల 5వ కారణం ఏంటంటే ద్రోహం. మనం చేసిన ద్రోహం. ద్రోహం అంటే ఎలాంటి ద్రోహం? అది హేతువు లేకుండా, అంటే ఏ కారణము లేకుండా మనం చేసిన ద్రోహమును బట్టి మనం ఏం చేయబడుతున్నాము? సిగ్గుపడబోతున్నాం. ఒకరోజు ఏ కారణం లేదు కానీ మనం ద్రోహం చేసాం. ఏ అనుభవాలు ఉండవు, ఏమీ లేదు అక్కడ, కానీ మనం ద్రోహం చేసాం. దాన్ని బట్టి ఏమవుతున్నాం? ఒకరోజు సిగ్గుపడబోతున్నాం. కానీ ఏ కారణము లేకుండా చేసిన ద్రోహమును బట్టి సిగ్గుపడవలసిన మన జీవితాలు ఇప్పుడు ద్రోహం చేసిన అనుభవం లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఆయనకి నమ్మకస్తులుగా ఉంటున్నాం. ఎలా ఉన్నాం? ఆయన అట్లా నమ్మకస్తులుగా ఇప్పుడు చేయబడ్డాం. ఒకప్పుడు ద్రోహం చేసిన అనుభవం ఉంది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఇస్కరేతు యోధా లాంటి జీవితం మనలో ఉంది. నిజం చెప్పాలంటే ఇస్కరేతు యోధా కానీ, ఇంకా గెహాజీ లాంటి జీవితం కానీ, ఇంకా చెప్పాలంటే చాలామంది ఉంటారు. అటువంటి జీవితం మనకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ హేతువు లేకుండానే ద్రోహం చేసినటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి. కానీ ఈరోజు ద్రోహం చేసిన వారిగా మనం లేం. మనం చేసిన ద్రోహమునకు ఏ హేతువు లేకుండా, అంటే ఏ కారణం లేకుండా చేసిన ద్రోహమునకు క్షమించబడ్డాము. ఇప్పుడు ఆ ద్రోహమును బట్టి సిగ్గుపడే జీవితం మనకు లేదు. ఎందుకని? యేసు ప్రభువారు మన కొరకే ఈ లోకానికి వచ్చి కారణం లేకుండా ద్రోహాలు చేసే మన కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి రక్తం కార్చి ఆయన మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా కారణం లేకుండా ద్రోహములు చేసే మనల్ని క్షమించి, కారణం లేకుండా చేసే ద్రోహాలను బట్టి సిగ్గుపడతాం కాబట్టి ఆ కారణం లేకుండా చేసే ద్రోహములు క్షమించి ఇప్పుడు మనకేం చేశాడు? పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేశాడు. తెల్లని వస్త్రములు అంటే ఏంటి? పరిశుద్ధత మనకు ధరింపజేస్తూ వచ్చాడు ప్రభు. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూడండి, ఎంత గొప్ప అనుభవం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, అంటే అర్థం ఏంటి? మనం ద్రోహం చేసేవారు,
మనం ఆయన నమ్మదగిన వారం కాదు, మనం ద్రోహం చేసేవారు. కానీ ఆయనైతే ఎలా ఉన్నాడు? ఆయన ద్రోహం చేయని వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క అనుభవంలోకి మనం తీసుకురావడం కొరకు ఆయన కలువరిశిలో రక్తం కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచి ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ఆయన కార్చిన రక్తం ద్వారా ఏ హేతు లేకుండా ఏ కారణం లేకుండా ద్రోహం చేసే మనకు వచ్చే శిక్ష, ఆ సిగ్గుపడాల్సిన ఆ జీవితాన్ని తీసివేసి మనల్ని ఏం చేసాడు? ఇప్పుడు ఏ ద్రోహము చేయని వారిగా నమ్మకస్తులుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన అనుభవం లేదు. ఇప్పుడు ఎందుకు? నమ్మకమైన అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ద్రోహం చేసిన అనుభవం క్షమించబడింది, కారణం లేకుండా చేసిన ద్రోహం క్షమించబడింది. ఇప్పుడు నమ్మకమైన అనుభవంలోకి మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది లవోదికయ చేయాల్సిందే. మనం కూడా లవోదిక అట్టు అనుభవం ఉంది, మనం కూడా ఉన్నాం. కారణం లేకుండా ద్రోహం చేసిన అనుభవం నీవైనా నేనైనా ఉండొచ్చు. లవోదిక కూడా కారణం లేకుండా ద్రోహం చేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు లవోదిక ఎలాంటి అనుభవం? నమ్మకమైన అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. మనల్ని కూడా అట్టు అనుభవంలో తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. ఎజ్రా గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథానికి మొంగొట్టు ఉంటుంది. ఎజ్రా గ్రంథము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 9వ అధ్యాయం, పేజీ నెంబర్ చెప్పమంటారా? 399 పాత నిబంధన. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబర్ పాత నిబంధన 399. ఇంకా వెతుకుతున్నారంటే మీరు డైలీ పోర్షన్ చదవట్ల బైబిల్. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి మా దోషములు చాలక్క. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అండి ఇది. 6వదిగా మనం సిగ్గుపడటానికి గల 6వ కారణం ఏంటంటే మన దోషములు, తలకు పైగా ఉన్న దోషములు. దేన్ని బట్టి? దోషములు, మన తలకు పైగా ఉన్న దోషాలు ఏదైతే మనం చేస్తూ వచ్చామో దోషముల గురించి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. చేయరానిది, చేయవలసిన పని చేయకపోవటమే ఒక తప్పు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దోషములు అంటే ఇంకా రకరకాల విధానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఎన్నో మాట ఇది. 6వదిగా మనం చూసినట్లయితే మన దోషములను బట్టి మనం ఏం చేయబడాలా? సిగ్గుపడాలి. అవి ఎలాంటి దోషములు? మన తలకు పైగా ఉన్న దోషాలు అంటే మనకు మించిన దోషాలు మనం చేసాం. అదవుతుందండి. 1-2 దోషములు కాదు, 1-2, 10, 15 దోషములు కాదు మనం చేసింది. ఎన్ని దోషములు చేసాము? మనకు తలకు మించినన్ని దోషములు మనం చేస్తూ వచ్చామంట. నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తెరగండి. ఏ స్థితిలో ఉన్నామండి? మనకు తలకు మించినన్ని దోషాలు. అంటే సహజంగా మానవుడు ఏం చెప్పొచ్చు? ఇదిగో ఈయనలో ఒక దోషం ఉంది, అక్కలో ఇతనిలో ఒక దోషం ఉంది, ఈమెలో ఒక దోషం ఉంది, అతనిలో ఒక దోషం, 2 దోషాలు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చెప్పగా బైబిల్ ఏమని చెబుతుంది? భక్తుడు ఏమని అంటున్నాడు? మా తలకు మించిన దోషములు అంటే మా తలకు పైగా, అంటే మనం ఎన్ని దోషములు చేసామంటే మనకు మించినటువంటి దోషములు, మా తలలకు పైగా మా దోషములు ఉన్నాయి. దాని గురించి, దోషముల గురించి దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. నా దోషము పోవునట్లు అదే దావీదు భక్తుడు ఏమంటున్నాడండి? నా దోషము పోవునట్లు బాగుగా కడుగును. ఎంత గొప్ప అనుభవం చూడండి. కాబట్టి ఈ దోషము తలకు పైగా ఉంది. ఎక్కడుంది? తలకు పైగా. అంటే అర్థం ఏంటి? మనకు మించినన్ని దోషాలు మనం చేసాం. ఎన్ని దోషాలు? మనకు మించిని. మనం ఎంత ఉంటాం? సరే, నా హైట్ ఎంత ఉంది, నా తలకు పైగా ఉన్నాయంటే అర్థం ఏంటి? నాకు మించిన దోషాలు నేను చేశానని అర్థం. అంటే ఎవరికి వారం ఎలాంటి అనుభవం ఉన్నాం? మనకు సరిపోయినన్ని, మనకు తగినన్ని, మన జీవితానికి తగినన్ని దోషాలు మనం చేయాల. తగినన్ని అంటే దోషం అనేది ఏదైనా తప్పే. అంటే మనం లిమిట్ ప్రకారం ఉండదు కాదు, మన తలకు మించిపోయిన దోషాలు, మన తలకు మించిన దోషాలు మనం చేసాం కాబట్టి వాటిని బట్టి మనం సిగ్గుపడాలి. అయితే
తలకు మించినటువంటి దోషాలు, మన తలకు పైగా ఉన్న దోషాల నిమిత్తమై ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఇప్పుడు భక్తుడైన దావీదు రాజు అంటున్నాడు కీర్తన గ్రంథం 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, తలకు మించిన దోషాలు పోవటం కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన తలలో నుండి కార్చబడిన రక్తము ద్వారా మన తలకు మించిన దోషాలన్నిటిని కూడా కడిగివేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని మనకు తెల్లని వస్త్రములనే పరిశుద్ధత ధరింపజేస్తూ వచ్చాడు. తెల్లని వస్త్రములనే పరిశుద్ధత మనకు ధరింపజేస్తూ వచ్చాడు. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నా తలకు మించిన దోషాలు, నేను నాకున్న దానికంటే ఎక్కువ దోషాలు నేను చేస్తూ వచ్చా, కానీ వాటిని నువ్వేం చేస్తూ వచ్చావు ప్రభువా? నా కొరకై నా తలకు మించిన దోషాల నిమిత్తం నీవు కలువరిశిలలో నీ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ ముళ్ళ కిరీటంలో నుండి కార్చబడిన రక్తము ద్వారా నా తలకు మించిన దోషాలన్నీ కడిగివేసావు. అలా కడగకపోతే నా తలకు మించిన దోషాలను బట్టి నేను సిగ్గుపడాలి. కానీ ఈరోజు నేను సిగ్గుపడలా. ఎందుకంటే నా తలకు మించిన దోషాలన్నీ నీ తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఇప్పుడు నాకు తెల్లని వస్త్రములు ధరింపజేసే ప్రభా, నీకు స్తోత్రములు. ఇప్పుడు మనం ఎంత గొప్పగా ఆరాధన చేయొచ్చు చూడండి. మన తలకు మించిన దోషాలన్నింటిని కూడా దావీదు భక్తుడు అంటాడు, ఆ దోషములు బాగా కడగమన్నాడు. ఇప్పుడు ఎక్కడ గడిగాడు మన దోషాలు పోవటానికి బాగుగా? కలువరి శిలువలో గడిగాడు. ఎలా గడిగాడు? తలలో నుండి కార్చబడిన రక్తము ద్వారా బాగుగా మనల్ని కడిగాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? తలకు పైగా ఉన్న దోషాలన్నీ తీసివేయబడిన వారుగా ఇప్పుడు ఎలా ఉన్నాం? పరిశుద్ధులుగా ఇప్పుడు చేయబడి ఉన్నాం. ఒకప్పుడు మన తలకు పైగా ఉన్న దోషాలను బట్టి మనము సిగ్గుపడవలసిన వారిమే. ఇప్పుడు మన కొరక యేసు ప్రభువు మన తలకు పైగా ఉన్న ఆ యొక్క దోషములన్నిటి కొరకు ఆయన కలువరిశిల్లో తలకు ముళ్ళ కిరీటం పెట్టి పెట్టబడిన కిరీటంలో నుండి, కిరీటం ఏం చేయబడింది? ఇట్లా ఒత్తబడింది. ఆ ఒత్తబడిన కిరీటం నుండి వచ్చిన రక్తపు ద్వారాల ద్వారా మన తలకు పైగా ఉన్నటువంటి దోషములు కడిగి పరిశుద్ధపరిచి మనకు తెల్లని వస్త్రములు ధరింపజేశాడు. మనకే కాదు, లవోదిగా కూడా అట్టి తెల్లని వస్త్రములు ధరింపజేశాడు. మనకు కూడా ధరింపజేసినందుకు మనం ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో అనుభవం. 6 7వ మాట చూద్దామండి. 7వ మాట చూసినట్టయితే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, పేజ్ నెంబర్ 399, పాత నిబంధన. ఇప్పుడు ఎన్నో మాట ఇది? 7వదిగా చూసినట్టయితే మనం సిగ్గుపడటానికి 7వ కారణము చెప్పండి. ఇప్పుడు 6 విషయాలు చెప్పండి. 6 విషయాలు చెప్పండి. ఇప్పటికి మొట్టమొదటిగా మనం సిగ్గుపడటానికి కారణం ఏంటి? ఐగుప్తుని శరణజొచ్చడం. అంటే దేవుణ్ణి శరణజొచ్చుకోకుండా పాపమని ఐగుప్తుని శరణజొచ్చడం ద్వారా. 2, మనలో ఉన్న భక్తిహీనమైన జీవితాన్ని బట్టి. 3, మనుషులను అతిశయించుకుని మనుషుని బట్టి అతిశయం, ఒక మనిషిని అతిశయ కారణంగా చేసుకునే దాన్ని బట్టి. 4, చెక్కిన ప్రతిమలను పూజించడాన్ని బట్టి. 5, హేతువు లేకుండానే ద్రోహం, అంటే కారణం లేకుండానే మనం చేసిన ద్రోహములను బట్టి. 6, మన తలకు పైగా ఉన్న తలకు మించిన మన దోషములను బట్టి. వీటిని బట్టి మనం సిగ్గుపడాలి. కారణాలు ఇవి. 7వ విషయం ఏంటంటే ఏంటి? ఆకాశమునకు ఎత్తినంత అతిక్రమమును బట్టి. ఏమన్నా పడితే వచ్చిందండి? ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్న అతిక్రమమును బట్టి మనం ఏం చేయబడాలా? ఇప్పుడు చూడండి, తలవారి కంటే కొద్ది పర్లా, తలకు పైన అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండే? ఆకాశము కంటే కాదులేండి, ఆకాశం కంటే కాదు. ఏమన్నా రాయబడితే వచ్చింది? మా దోషములు మా తలకు పైగా ఇచ్చే ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంతా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. దీన్ని బట్టి మనం సిగ్గుపడాలి. తల అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? అపరాధములు, దోషములేమో తల దాకుండే, అపరాధములు ఆకాశానికి అంటినంత. ఓ రకంగా అపరాధములు, దోషములు అంటే చేయవలసిన పని చేయకపోవడం. 2, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవడం. చాలా విషయాలు ఉంటాయి అపరాధములు అంటే, ఇంకా చెప్పాలంటే దోషములు అంటే కూడా. సో ఇప్పుడు 7వ కోణం అపరాధములే కదా. ఇవి ఎలా ఉండే? వీటిని బట్టి మనం సిగ్గుపడుతున్నాం. ఎలాంటి అపరాధములు బట్టి సిగ్గుపడుతున్నాం? ఆకాశానికి అంటినన్ని అపరాధములను బట్టి. ఎక్కడుండే మన అపరాధములు? ఇప్పుడు చూడగా మనకంటే చాలా ఎత్తులో ఉంది. చాలా ఎత్తులో. ఆకాశం భూమికి ఎంత గ్యాప్ ఉండిద్ది? ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఆకాశానికి భూమికి? చదువు లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే తెలియదు, చదువుకున్న వాళ్ళకైతే తెలిసిద్ది. సోషల్లోనో సైన్స్లోనో ఉండేది కాబట్టి.
సరే, మనకు తెలియదు, మనకంటే నాకు తెలియదు కాబట్టి దాని గురించి వదిలేద్దాం. ఎంత ఎత్తు ఉందో, ఒక విమానము ఆకాశంలో వెళ్తుంటే ఎక్కడో నలుసులా కనపడిద్ది. ఎంత ఎత్తు వెళ్ళింది, అంత ఎత్తుకి మన అపరాధములు వెళ్ళిపోయి ఉన్నాయి. ఏమండి, అంత ఎత్తులో ఉన్నాయంట మన అపరాధములు. ఎజ్రా చాలా వివరంగా రాస్తాడు. శాస్త్రి అయిన ఎజ్రా చాలా గొప్పగా రాస్తూ వస్తున్నాడు. చాలా ఎజ్రా గ్రంథం చదివితే చాలా సరి చేసుకోవచ్చు, చాలా పురుకొలుపు ఉండొచ్చు. చాలా వరకు మన జీవితం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడింది. ఎజ్రా గ్రంథం చాలా శ్రేష్టకరమే. అంటే అన్ని గ్రంథాలు శ్రేష్టమైన కావని నేను అంటలా. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది, 7వదిగా ఆకాశమునకు ఎత్తుగా పెరిగి ఉన్న అపరాధములు. మనలో ఉన్న అపరాధములు ఆకాశమునికి ఎత్తుగా ఉన్నాయి. ఆ అపరాధములు, ఆకాశమునికి ఎత్తుగా ఉన్న అపరాధములు బట్టి మనం సిగ్గుపడుతున్నాం కాబట్టి, సిగ్గుపడాలి కాబట్టి ఆకాశమునకు వెళ్ళినటువంటి అపరాధములను తీసివేయటానికి ఆకాశం నుండి ఆయనే దిగొచ్చాడు. ఇప్పుడు అర్థమైందండి? ఆకాశమును కంటినన్ని అపరాధములు తీసివేయటం కొరకు ఆయనే ఆకాశము నుండి, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు ఆకాశం నుండి ఇక్కడ దిగి వచ్చి కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అవును, అది వాస్తవమే. గగనం చీల్చుకొని వచ్చాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. దేవుడు ఒక మానవుడి యొక్క అపరాధములు ఆకాశానికి అంటినన్నుంటే వాటిని బట్టి మానవుడు సిగ్గుపడతాడు. కాబట్టి ఆ అపరాధములు బట్టి మానవుడు సిగ్గుపడకూడదని, ఆ మానవుడు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సిగ్గుపడకోకుండా చక్కగా ఉండాలని ఆ మానవుడి కొరకు దేవాతి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఏం చేశాడు? కలువరి శిలువలో మన నిమిత్తమే మన ఆకాశమును కంటిన అపరాధములు తీసివేయటం కొరకు ఆయన కుమారుని యొక్క దేహం మీద ఏం చేయబడుతూ వచ్చింది? గాయాలు చేయబడుతూ వచ్చినాయి, నలగొట్టబడుతూ వచ్చినాయి. ఆయన కుమారుడు కార్చిన రక్తము ద్వారా ఆకాశమునకు అంటినన్ని అపరాధములన్నీ కూడా ఏం చేశాడు? ఇప్పుడు క్షమించబడి ఆకాశానికి అంటినటువంటి అపరాధాలు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సిన అపరాధములు, ఆకాశానికి అంటిన అపరాధములన్నీ క్షమించబడి కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా క్షమించబడి కడిగివేయబడి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధత అనే తెల్లని వస్త్రం మనకు ధరింపజేయబడుతూ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందండి? లవోదికయకి ఆకాశమునకు అంటినన్ని అపరాధములు లవోదికలో ఉన్నాయి. వాటిని తీసివేసడం కొరకు ఆకాశం నుండి లవోదిక కొరకు వచ్చిన దేవుడే మన కొరకు మన అపరాధములు కూడా ఆకాశానికి అంటిని ఉండే కాబట్టి ఆ అపరాధములు తీసివేయటానికి ఆకాశం నుండి ఈ లోకానికి వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి వేయబడి మన కొరకై ఆయన తన లేత మొక్క వలె పెరిగినటువంటి దేహం మన కొరకై దున్నబడినటువంటి దేహంలో నుండి రాబడిన రక్తపు మడుగుల్లో మన ఆకాశానికి అంటిన అపరాధములు క్షమించి మనల్ని ఇప్పుడు మహాకాశం దాటి పరలోకంలో చేర్చుతున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడో చూడండి. మన అపరాధములు ఎక్కడ ఉండే? ఆకాశానికి అంటి ఉండే. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మహాకాశం దాటి పరలోకానికి వెళ్తున్నాం. మనం ఆకాశానికి అంటిన పాపాలు కడిగి ఇప్పుడు ఈ మానవుని ఆకాశమే కాదు, ఇంకా పరలోకానికి, ఆకాశం దాటించి తీసుకెళ్తున్నాడు పరలోకానికి. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నిజమే నా దోషములు ఆకాశానికి అంటిని, ఆకాశానికి అంటిన దోషాలు తీసివేయడానికి నువ్వులో ఆకాశం నుండి లోకానికి వచ్చి నా కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నువ్వు కార్చిన రక్తం ద్వారా ఆకాశానికి అంటిన అపరాధములు క్షమించి ఇప్పుడు నేను ఆకాశం కాదు, ఆకాశం దాటించి పరలోకానికి తీసుకెళ్తున్నావు. ఎంత గొప్ప దేవుడి. మన అపరాధములు ఆకాశానికి అంటితే ఇంకెక్కడికి వెళ్తాయి? ఆకాశం తర్వాత ఇంకేముంది? ఒకటి పరలోకం ఉంది, 2 నరకం ఉంది. మన అపరాధం ఆకాశానికి అంటిని అంటే మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? నరకానికి వెళ్తున్నట్టు. పరలోకానికి ఎట్టు వెళ్తాం అక్క? నరకానికి వెళ్తున్నట్టు. సో ఆ నరకానికి ఆకాశానికి అంటిన అపరాధం బట్టి నరకానికి వెళ్ళాలి. ఆకాశం తర్వాత ఇక నరకమే. ఆ నరకానికి వెళ్ళాల్సిన అపరాధములు క్షమించి ఇప్పుడు నరకం నుండి అక్కడ నరకానికి వెళ్ళకుండా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? వాస్తవానికి నరకానికి అపరాధములు బట్టి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత గొప్ప కార్యం. అట్టు పరలోకానికి తీసుకెళ్ళటం కొరకు పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేయటానికి, అట్లా వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు మనకు కావాలి. వాటిని ధరింపజేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఇప్పుడు ఆకాశానికి కంటే అపరాధం బట్టి నరకానికి వెళ్ళాల్సిన మనము వాటి నుండి తొలగించబడి, క్షమించబడి, కడగబడి ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? మహాకాశం దాటి పరలోకంలో
దేవుడు నివసించే స్థానంలోకి, ఆ ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. 7 విషయాలు చెప్పండి, ముగిద్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా మనం సిగ్గుపడటానికి గల కారణాలు ఏంటి? 1, ఐగుప్తుని శరణజొచ్చడం, ఆశ్రయించడం ద్వారా. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించపోవటాన్ని బట్టి, దేవుణ్ణి శరణజొచ్చపోవటాన్ని బట్టి ఐగుప్తుని శరణజొచ్చడం ద్వారా, అంటే పాపాన్ని బట్టి. 2, భక్తి, మనలో భక్తిహీనతమైన జీవితం ఉండటాన్ని బట్టి మనం సిగ్గుపడాలి. 3, మనుషుల్ని బట్టి అతిశయించిన దాన్ని బట్టి, ఒక మనుషుల్ని అతిశయ కారణంగా చేసుకున్న దాన్ని బట్టి సిగ్గుపడాలి. 4, చెక్కిన ప్రతిమలకు పూజించిన దాన్ని బట్టి. 5, కారణం లేకుండానే ద్రోహం చేసిన దాన్ని బట్టి. 6, మన దోషములు తలకంటే పైగా ఉన్న దోషమును బట్టి. 7, ఆకాశానికంటే నన్ను అతిక్రమమును బట్టి మనం సిగ్గుపడాలి. అయితే ఈ 7 అంతల అనుభవం కదా, ఇంకా చాలా ఉంది. బైబిల్ మొత్తం తీస్తే సంవత్సరాలు అవుతాయి. లవోదికయ గురించే సంవత్సరం నడిపించాం. ఇప్పటికి డిసెంబర్ వచ్చిందంటే సంవత్సరం కంప్లీట్ అవుతున్నట్టే. జనవరిలో నుండి లవోదికయ స్టార్ట్ చేసాం. ఇప్పటికి మళ్ళీ జనవరి రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ధ్యానించాలంటే ఏటి గురించి, మనం సిగ్గుపడాల్సిన విషయాలు ధ్యానించాలంటే చాలా ఉన్నాయి. సంవత్సరాలు పడతాయి. కానీ ఈరోజు 7 విషయాలు చూసాం. ఈ 7 అంతల అనుభవం బట్టి మనం సిగ్గుపడాలి. లవోదికయ కూడా 7 అంతల అనుభవం బట్టి సిగ్గుపడాలి. కానీ ప్రభు ఈ సిగ్గుపడవలసినటువంటి 7 అంతల అనుభవంలో నుండి మనల్ని తప్పించి, మనల్ని కాపాడి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి తెలుసా? రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటం వేయబడిన బంగారంను, నీ దిశములకు సిగ్గు కలగకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను. ఇప్పుడు చెప్పండి, మనకు సిగ్గు కలగకోకుండా ఉండటానికి ప్రభు ఏం చేశాడు? తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేశాడు. ఆయనే మొదట ధరింపజేశాడు, మనం ధరింపజేసుకోవట్లా. పోగొట్టుకున్న వాటిని ఇప్పుడు ధరింపజేసుకోమంటున్నాడు. కానీ ఆల్రెడీ ప్రభు ఏం చేశాడు? ధరింపజేశాడు. మనం సిగ్గుపడాల్సిన 7 అంతల అనుభవం నుండి తప్పించి మనకు తెల్లని వస్త్రములు ధరింపజేసి, మనకు సిగ్గు కలగపోకుండా ఇప్పుడు పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేసినందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధన చేద్దాం. ఏమని? ప్రభువా, నిజమే నేను సిగ్గుపడాల్సిన వాడిని 7 అంతల అనుభవం బట్టి, కానీ సిగ్గుపడకోకుండా ఉండటం కొరకు ప్రభా, నాకు సిగ్గు కలగకుండా ఉండటం కొరకు నువ్వు తెల్లని వస్త్రాలు నాకు ధరింపజేసి, అయ్యి నీ రక్తం ద్వారా కడిగి నన్ను ఈ తెల్లని వస్త్రంలోని పరిశుద్ధత నాకు ధరింపజేసావు, నీకు వందనాలు. ఈ 7 అంతల అనుభవం కలిగిన వాటిని బట్టి నేను సిగ్గుపడాల్సిన వాడిని, ఆ సిగ్గుపడవలసిన జీవితం నుండి నన్ను కాపాడేవు ప్రభుని ఆరాధన చేద్దాం. ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్లు, సిగ్గుపడవలసిన కారణముల నుండి మనల్ని ప్రభు తప్పించడం కొరకు ఆయన కల్వరిశిల్లో రక్తం కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచడం ద్వారా సిగ్గుపడవలసిన విషయాల నుండి మనం తప్పించబడి ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకునే అనుభవం ప్రభు తీసుకొచ్చినందుకు, అట్లు అనుభవం తీసుకొచ్చి తెల్లని వస్త్రాలు అంటే మనకు సిగ్గు కలగకుండా పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేసినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. లవోదికయ ఆరాధన చేసింది, మనం కూడా అనుభవం ఆరాధన చేసిన అనుభవంలోకి వచ్చిన వారమై ప్రభుని మహిమార్థమై ఆరాధన చేయనట్లు, ఇప్పుడు మనకు కలగబోతున్న సిగ్గు నుండి తప్పించిన ప్రభుని, ఇప్పుడు మన తలెత్తుకునే జీవితాన్ని మనకి ఇచ్చిన ప్రభుని మనం ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు, మనం అందరం కూడా దేవునికి మహిమార్థమే ఆరాధన చేయనట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.